అందరికీ మరణత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము: యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. బట్ దోస్ హూ హోప్ ఇన్ ద లార్డ్ విల్ రెన్యూ their strength. They will soar on wings like eagles. They will run and not grow weary. They will walk and not be faint. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క దీవెనలు, మన యొక్క ఆశీర్వాదములు అన్నీ కూడా వేచి చూడంలోనే ఉంటాయండి. విశ్వాసులమైన మనము దేవుని నుండి ఆశీర్వాదములు, దీవెనలు తప్పకుండా కోరుకుంటూ ఉంటాము. మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని, మంచి కొత్త ఇల్లు కలిగి ఉండాలని, మంచి జీవితము కలిగి ఉండాలని ఆలోచిస్తూ ఉంటాము. కానీ కొన్నిసార్లు మనము అనుకున్నవన్నీ జరగకుండా ఉంటాయండి. దానితో మనం ఎంతో దిగులు చెందుతాం, బాధపడుతూ ఉంటాము. ఈ రోజున నీవు పడిపోయిన స్థితిలో, లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? ఈ జీవితాన్ని ఈదలేక, పరిగెత్తలేక సొమ్మసిల్లిపోయావా? గమ్యము తెలియక దిక్కు తోచని స్థితిలో నీవు ఉన్నావా? అయితే ఈరోజు నీకు ప్రభువు వాగ్దానం చేస్తున్నారు, నీకు సెలవిస్తున్నారు, నిన్ను బలపరుస్తున్నారు. పక్షిరాజు వలె నీ రెక్కలు చాపి పైకి ఉన్నత శిఖరాలకు ఎదిగేలా చేస్తానని ఆయన అంటున్నారండి. నీవు చేస్తున్న ఉద్యోగములో, లేక బిజినెస్లో, పరిచర్యలో, చేతి పనులలో అలసిపోనీయక నీకు విజయాన్ని ఇస్తానని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారండి. ఈరోజు ఈ యొక్క లేఖన భాగములు చూసినట్లయితే, వారు పక్షిరాజు వలె పైకి ఎగిరి అలయక పరిగెత్తుచు సొమ్మసిల్లక నడిచిపోతారు అని వ్రాయబడి ఉంది. మరి ఎవరు వారు? ఎవరు దేవుడు చెప్పిన ఈ వాగ్దానమును స్వతంత్రించుకోగలరో? ఆయన ఇచ్చే బలముతో, శక్తితో నింపబడాలి అంటే ఎవరిలా నేను ఉండాలి అని నీవు ఆలోచన చేస్తున్నావా? అయితే వాక్యము చాలా స్పష్టముగా సెలవిస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు అని. అంటే మనకు నూతన ఉత్సాహము కావాలంటే, ప్రతి పనిలో ముందుకు వెళ్ళగలగాలి అంటే, గొప్ప కార్యములు మన ద్వారా జరగాలి అంటే మనము ఎదురు చూడవలసింది ధనవంతుల కొరకు కాదు, బలవంతుల కొరకు కాదు, చుట్టాల కొరకు కాదు, అధికారుల కొరకు కాదండి, స్నేహితుల కొరకు కాదు. మనము ఎదురు చూడాల్సింది, మనము నిరీక్షించాల్సింది దేవుని కొరకు. ఎందుకంటే దేవుడు మాత్రమే మనకి నూతన శక్తి ఇవ్వగలరండి. ఆయన మాత్రమే ఎండిపోయిన ఎముకలకు సైతము జీవం పోయగలరు. ఆయన మాత్రమే ఎండిపోయిన కర్రకు చిగురు పుట్టించగలరు. ఆయన మాత్రమే నోటి మాట ద్వారా బ్రతుకలను బాగు చేయగలరు. మరి ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితములో అద్భుతము కోసము, నీ కుటుంబములో బాధలు పోవడం కోసము, నీ యొక్క అనారోగ్యము బాగుపడడం కోసము ఎటువైపు చూస్తున్నావు? ఎవరి కొరకు వేచి చూస్తున్నావు? పరిశుద్ధ లేఖన భాగము తెలియచేస్తుంది, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని వ్రాయబడి ఉన్నదండి. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఎవరి కొరకు నీవు కనిపెట్టుకొని జీవించిన వారు నిన్ను నిరాశపరిచారేమో, మోసపరిచారేమో, కానీ దేవుని కొరకు ఎదురుచూచుట మంచిది. ఆయన ఎప్పుడు నిన్ను సిగ్గుపరచరు, మోసపరచరండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము పరమదూతలచే పొగడబడుచున్న మా ప్రియ పరలోక ప్రభువా, మీ బంగారు
పాదములకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, మీరు ఇచ్చిన వాగ్దానం కొరకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, మా జీవితంలో కూడా తండ్రి యేసయ్య సమస్యలతో మేము నా ప్రభ పోరాడుచున్నాము. పక్షిరాజు వలె ప్రభా మేము కోరుచున్నాము తండ్రి. యేసయ్యా, మా యొక్క భారమంతా కూడా మీ మీద వేసి ఉన్నాము ప్రభా. మా జీవితములలో తండ్రి మార్పును దయచేయండి. ఆశగొనిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు గనుక ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభా దీవించమని వేడుకొంచున్నాము ప్రభా. అవును యేసయ్యా, ఎంతోమందిని ఆదరించిన దేవుడవు, ఎన్నో గొప్ప అద్భుత కార్యములు చేసిన దేవుడవు గనుక ప్రభా మీరు సెలవిచ్చారు, నిన్ను ఘనముగా ఆశీర్వదిస్తాను, నీ పిల్లలకు దీవెనలను కుమ్మరిస్తాను అని సెలవిచ్చారు. సర్వశక్తిమంతుడైన యేసయ్య మాకు తోడుగా ఉండు, మమ్మల్ని ఆదరించి ప్రభా మిమ్మల్ని నమ్ముకొని జీవించే భాగ్యమును మాకు దయచేయండి. అవునేసయ్య, సొమ్మసిల్లకుండా అలియకుండా ప్రభా తండ్రి మా గమ్యము వైపునైనా మేము పరిగెత్తగలిగేటట్టు నా ప్రభ మమ్మల్ని దీవించండి. యేసయ్య తండ్రి, ఈ ప్రేయర్లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు దయచేయమని, వారి యొక్క జీవితంలో గొప్ప అద్భుత కార్యములు నా ప్రభా యేసయ్య కుమ్మరించమని వేడుకొంచున్నాం. ఈరోజు మేము స్టార్ట్ చేయుచుండగా ప్రభా తండ్రి ఎటువంటి అపాయము లేకుండా మీరు మా ముందు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.